ఎలా తగ్గింది? పెరిగిన రంగాలు కూడా ఉన్నాయి కదా సార్. అంటే ఇప్పుడు అవినీతి రూపం మార్చుకుంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ప్రజల నుంచి డైరెక్ట్ గా వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజల నుంచి వసూలు కాకుండా ఇప్పుడు భూములు కబ్జా, ల్యాండ్ కబ్జా చేసి పొలిటీషియన్స్ 100% భరత్, ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఈ 4 మెయిన్ రిసోర్స్ అయినాయి. ప్రజలు ఏమనుకుంటారంటే మా జేబులోంచి డబ్బులు పోవట్లేదు కదా, గవర్నమెంట్ ల్యాండ్ కదా వాడు కబ్జా చేసేది అనుకుంటారు. మైనింగ్ తవ్వితే మాకే నష్టం, వైన్స్, లిక్కర్, శాండ్, ఇసుక తవ్వితే మాకే నష్టం. ఇట్లా పబ్లిక్ అదైపోయినారు. మెయిన్ రిసోర్స్ ల్యాండ్. అంటే కరప్షన్ రూపం మార్చుకుంటుంది తప్ప. చాలా చాలా విలువైన మాట చెప్పారు. ఈ మాట మొట్టమొదటి దేశంలో ప్రయోగించిన నేను. ద షేప్ ఆఫ్ కరప్షన్ ఈజ్ చేంజింగ్, ద ఫార్మ్ ఆఫ్ కరప్షన్ ఈజ్ చేంజింగ్ అని చెప్పని. ఎక్కడైతే కొన్ని ద్వారాలు మూసేసామో మరికొన్ని ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి. అదొక ఉదాహరణకు 2G స్పెక్ట్రమ్ ఉన్నది. ఆ 2G స్పెక్ట్రమ్ గొడవ వచ్చేదాకా నాకు కూడా తెలియదు స్పెక్ట్రమ్ ఒకటి ఉందని. ఆ స్పెక్ట్రమ్ ని వాళ్ళంతా కేటాయిస్తారని, దానిలో డబ్బులున్నాయి నాకు తెలియదు అసలు. కొత్త ద్వారాన్ని ఓపెన్ చేశారు. ఎందుకని? డిమాండ్ సైడ్. ఎప్పుడైతే మన వ్యవస్థలో అవినీతి లేకుండా మన వ్యవస్థని నిలబెట్టుకునే పరిస్థితి వచ్చిందో, అందుకే రాజకీయ సంగతి మాట్లాడింది. రాజకీయంలో ఖర్చు గురించి మాట్లాడిన కారణం అది. ఎప్పుడైతే మన రాజకీయం అవినీతి పునాది నిలబడుతుందో, ఓటు కొనుగోలు కోసం వేలాది కోట్లు అక్రమ ఖర్చు, లెక్క పెట్టిన ఖర్చు చూపెట్టాల్సి వస్తుందో, దాని పర్యవసానంగా ఇవన్నీ వస్తాయి. కాబట్టి వెంటనే చేయలేకపోయినా కూడా మనం ఖచ్చితంగా రాజకీయంలో అక్రమ ఖర్చు లేకుండా, 30-40 కోట్లు సొంత డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేకుండా, అసలు అంత డబ్బు ఖర్చు అవసరం లేకుండా నిజాయితీగా ప్రచారం చేసుకుని ప్రజల ముందుకెళ్లి సమర్థులు, నిజాయితీ పరులు ఎన్నికే వ్యవస్థ నిర్మాణం చేయటం, అది ఫైనల్ గా పరిష్కారం అవుతుంది. కాబట్టి సమయం సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది అవసరం ఉంటే అవకాశం తెచ్చేద్దాం. అంతేగా నిరాశకు మాత్రం తావులేదు. ఖచ్చితంగా దేశంలో అవినీతి మొత్తం మీద తగ్గుతోంది, ఎన్నో రంగాల్లో తగ్గుతోంది. మనం నిరాశ పడద్దు. నేను ఆశావాదిని. నేను అవినీతిని అరికట్టడంలో చాలా పోరాడిన వాడిని, చాలా రంగాలు విజయాలు సాధించిన వాడిని. ఉదాహరణకి ఇప్పుడు 2004, 2005, 2003, 2004, 1-2 ప్రాంతాల్లోనే నేను జస్టిస్ లక్ష్మణరావు గారు ఇద్దరం కలిసి పాదయాత్రలు చేసి అక్కడ అవినీతిని ఆపగలిగాం. ఏమైంది? కూకట్పల్లి ప్రాంతంలో అప్పుడు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఈ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఒకటి, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఒకటి ఉన్నాయి. దానిలో ఏం చేశారు? డబ్బులు లంచం ఇచ్చిన వాళ్ళందరి పనులు చేశారు, రెగ్యులైజ్ చేశారు. లంచం ఇవ్వకపోతే అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. మేమంతా అవినీతి ఉందా లేదా మాట్లాడలా. ఒకటే అడిగాం, ఏనాడు ఎవరు అప్లికేషన్ పెట్టారు, ఆ అప్లికేషన్ ఇవాళ ఏ స్థాయిలో ఉంది. అది బయట పెట్టగానే నిన్న వచ్చిన అప్లికేషన్ ఇవాళ క్లియర్ అయిపోయింది. 2 ఏళ్ల క్రితం అప్లికేషన్ పెడితే పని జరగలేదని చెప్పంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆ కాగితాలు ఇవ్వమన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఇది బయటపడిపోతే వాళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది చెప్పని. అప్పుడు లక్ష్మణరావు గారు నేను పాదయాత్ర చేశాం. ఇక మాట ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు కాళ్లబేరానికి వచ్చి తీసుకున్న లంచాలు తిరిగి ఇచ్చి ప్రతి వార్డులో ఒక మీటింగ్ పెట్టి అప్లికేషన్లన్నీ కూడా బహిరంగ విచారణలో ఏది క్లియర్ చేయాలో చేసేసి, ఎందుకు క్లియర్ చేయకపోతే ఈ కారణంగా చేయలేకపోతున్నామని చెప్పాల్సి వచ్చింది. కాబట్టి మనకున్నటువంటి ప్రజాస్వామ్య అస్త్రాలని, చట్టాలని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, లోతుగా ఆలోచించి వాడుకోవాలి తప్ప నిరాశ పడిపోయి అందరినీ ఒక ఘాటును కట్టేసి దేశం నాశనం అయిపోయిందని భావిస్తే మనం కూడా పరిష్కారంలో భాగం కాదు, సమస్యలో భాగం అవుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు